హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఫెస్టివల్ సీజన్లో ఒక సేల్ వచ్చింది. కొన్ని ఈకామర్స్ వెబ్సైట్స్ కొన్ని సేల్ పెట్టాయి. ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేసి ఇలా సేల్ పెట్టాయి. ఈ సేల్లో చాలా మోసం జరిగింది. ఈ ఫెస్టివల్ సేల్లోనే చాలా బిజినెస్ జరిగిందండి. చాలా బిజినెస్ జరిగింది. అయితే ఈ సేల్లో మోసం ఎలా జరిగిందంటే, ఇప్పుడు ఈ సేలు పెట్టకముందు మనం మామూలుగా ఈ సేల్ పెట్టకముందు అదే వెబ్సైట్లో మనం కొనాలనుకుంటున్న వస్తువు ఏదైతే ఉందో ఆ అమౌంట్, దానికి రేట్ అనేది ఒకసారి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ఫెస్టివల్ సేల్ పెట్టిన తర్వాత ఆ యొక్క అమౌంట్ అనేది, ప్రైస్ అనేది చెక్ చేయండి. సేల్కి ముందు ఉన్న ప్రైజు, సేల్ పెట్టిన తర్వాత ఉన్న ప్రైజు చెక్ చేస్తే, సేల్ పెట్టిన తర్వాత ప్రైస్ అనేది ఎక్కువ పెంచేసి దానికి డిస్కౌంట్ ఆఫర్ పెట్టినట్టు సేమ్ అదే రేట్కి ఇచ్చేస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం, అయ్యో సేల్ పెట్టారు, చాలా తక్కువకి వచ్చేస్తున్నాయి అనేసి మనం తీసుకుంటున్నాం. కానీ సేల్లో డిస్కౌంట్లు ఏమి ఉండవు. అట్ ద సేమ్ టైం పాత వస్తువులు, పాత అంటే సేల్ అవ్వకన్నా మిగిలిపోయేవి, ఇవన్నీ కూడా ఈ సేల్లో సేల్ చేసేస్తాం. ఈ సేల్ పెట్టిన తర్వాత ఆఫర్లు ఉన్నాయని అనేసి మనకు అవసరమైనవి, అవసరం లేనివి కూడా మనం కొంటున్నాం. సేల్ అంటే ఇది వాళ్ళు నష్టపోయి మనకు ఆఫర్స్ మీద ఇచ్చేసింది అయితే కాదు. సేమ్ ప్రైస్కే ఇస్తారు, కాకపోతే దాని యొక్క వాల్యూ పెంచేసి, ఆ ప్రైస్ యొక్క వాల్యూ పెంచేసి ఆఫర్ క్రియేట్ చేసి ఆ ప్రైస్కే ఇస్తారు. మళ్ళీ ఈ సేల్లో మనం తెలివిగా చేయవలసింది ఏంటంటే, మనకు అవసరం ఉన్నవి, ఇప్పటికి ఏదైతే మనకు అవసరమో అది మాత్రమే తీసుకోవాలి. అవసరం లేనివి తీసుకుంటే తర్వాత ఉన్నవి అమ్ముకోవాలి. అవసరం ఉన్నవి అమ్ముకోవాలి. అప్పు తీర్చడం ఈఎంఐ ఈఎంఐ ద్వారా తీసుకుంటే ఈఎంఐ కట్టడానికి ఉన్నవి అమ్ముకొని తీర్చుకోవాలి. అందుకే ఎప్పుడైనా సేల్ పెట్టేటప్పుడు దాని యొక్క ప్రైస్ చూసుకొని, అది మనకు అవసరమా కాదా అనేసి చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.